కాకినాడలో జరిగినటువంటి అతి దారుణమైనటువంటి సంఘటన అత్యంత విషాదకరమైంది. దీన్ని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ముక్త కంఠంతో ఖండిస్తుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఈ అంశాన్ని తీసుకొని ఒక వ్యక్తి చేసినటువంటి తప్పుని లేకపోతే ఒక వ్యక్తి చేసినటువంటి పాపానికి యావత్తు సమాజానికి దాన్ని అటకట్టడం అనేది ఏమాత్రం కూడాను సమంజసం కాదు. సాదిక్ ఖాన్ ఇతను ఎవరైతే ఉన్నాడో ఇతను కనుక ఒక తప్పు చేస్తే గనక ఖచ్చితంగా అతనికి పూర్తిగా శిక్ష అర్హుడు. అందులో ఎటువంటి అనుమానం లేదు. ముస్లిం సమాజం నుంచి ఏ ఒక్కరు కూడాను అతనికి బాసటగా నుంచోరు, అతనికి వెనకాల వేసుకొచ్చే పని కూడాను ఎవరు చేయరు. ఎందుకంటే అతను చేసిన తప్పుని ముస్లిం సమాజం మొత్తం కూడాను తన భుజాలపై ఎత్తుకోవాల్సినటువంటి అవసరం ఏమాత్రం కూడా లేదు. ముస్లిం సమాజం కూడాను ఆ పని చేయదు. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ఇటువంటి సంఘటనలు జరుగుతాయో అతని పేరు సాదిక్ ఖాన్ కాబట్టి అతను మొత్తం ముస్లిం సమాజం మొత్తం కూడాను ఇటువంటిదే అని చెప్పేసి లవ్ జిహాద్ అన్న యాంగిల్ ని ఇందులోకి తీసుకొచ్చి మింగిల్ చేయడం అనేది ఇది చాలా దారుణం, చాలా 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 అమానవీయమైనటువంటి అంశం. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. అక్కడ జరిగినటువంటి ఏదైతే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారో నిజంగా చాలా చింతిస్తున్నాం, బాధిస్తున్నాం. ఇటువంటి సంఘటనలు జరగడం పునరావృతం కాకుండా చూడడం, పునరావృతం కాకుండా సాదిక్ ఖాన్ లాంటి వ్యక్తులపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడాను మైనార్టీ హక్కులపై రక్షణ సమితి డిమాండ్ చేస్తుంది. వాస్తవాలు ఏదైతే ఉన్నాయో ఆ వాస్తవాలు మొత్తం కూడాను జనాల ముందుకి రావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇక్కడ సాదిక్ ఖాన్ చేసిన నేరానికి ఒక ముస్లిం తండ్రిని, లేకపోతే ఒక ముస్లిం చెల్లిని, లేకపోతే ఒక ముస్లిం తల్లిని, లేదంటే కనుక ఒక ముస్లిం హూ ఎవర్ ఇట్ మే బి, ప్రతి ఒక్కరిని కూడాను నిందించి మాట్లాడటం, మొత్తం ముస్లిం సమాజమే మొత్తం తప్పు చేసేసింది అన్నట్టుగా మాట్లాడటం అనేది నిజంగా చాలా 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 దారుణమైనటువంటి అంశం. ఎక్కడో ఉన్నటువంటి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు సైతం కూడాను ఈ అంశం గురించి ఏం తెలియకుండా జస్ట్ లైక్ దట్ మాట్లాడటం అనేది ఎంత మాత్రం కూడాను సమంజసం కాదు. మరొక్కసారి మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి కాకినాడలో జరిగినటువంటి ఏదైతే ఈ యువతి అంశంలో దాని తర్వాత ఎంతమంది అయితే ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళందరి కుటుంబానికి కూడాను ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తుంది. అదేవిధంగా ఎవరైతే ఈ సాదిక్ ఖాన్ ఉన్నాడో చేసిన తప్పు ప్రాపర్ గా విచారణ చేసి అతనికి ఖచ్చితంగా శిక్ష పడేటట్టుగా చూడాలని చెప్పేసి కూడాను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.